ఇప్పుడు మనతో పాటు స్థానికులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు ఇదే ఓటర్ లిస్టు చూడండి. ఎక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నాయకులు ఈ ఓటర్ లిస్టును పట్టుకపోయి ఇక్కడ ఫేక్ ఓటర్లను సృష్టిస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ ఎన్నికల కమిషనర్ గిడ వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. మన పక్క డివిజన్లో కూడా మనం చూసినట్లయితే ఈ జుబ్లీకి సంబంధించి వెంకటరావు నగర్లో కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తుంది అని కూడా చెప్తున్నారు. ఇప్పుడు దీన్ని మరి ఎన్నికల కమిషన్ వీళ్ళు ఎవరు ఏంటి అని చెప్పేసి ఎంక్వైరీ చేయకుండానే డైరెక్ట్గా ఇక్కడ వీళ్ళకు ఓటర్ ఐడి సృష్టించడం అనేది అయితే జరిగింది. ఇప్పుడు మనతో పాటు స్థానికులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఏంది సార్ చెప్పండి. ఇప్పుడు ఈ జుబ్లీస్ ఎన్నికల్లో ఈ అపార్ట్మెంట్ పేరు చెప్తేనే ఎంతో సంచలనం అంటున్నారు. ఇక రాష్ట్ర ప్రజలంతా ఈ వైపు చూసే విధంగా ఉన్నది. ఈ ఓటు చోరీ అనేది ఎందుకు జరుగుతుంది మరి ఇక్కడ? ఎందుకు ఈ అపార్ట్మెంట్ ఒకటే ఎందుకు టార్గెట్ అయ్యింది? మాకు ఆశ్చర్యంగా ఉందండి. నేను వెస్ట్ గోదావరి నుంచి వచ్చాను. మా అమ్మాయి మా అల్లు గారు ఉన్నారు ఇక్కడ. వచ్చాను 2 నెలల నుంచి ఇక్కడ ఉంటున్నాను నేను. మరి ఇవాళ పేపర్లో చూసాం, మళ్ళీ మీరు వచ్చారు. మరి ఒక్క బిల్డింగ్లో 48 ఓట్లు దొంగ ఓట్లు లేని ఓట్లు సృష్టించారంటే అది చాలా తప్పుడు పని అండి. అది రేపొద్దున ఓట్లు ఎత్తకి వెళ్తాయి. రేపొద్దున ఆ మనుషులు ఎక్కడి నుంచి వస్తారో, ఆ మనుషులు అడ్రస్ ఏది, అసలు నిజమైన మనుషులు ఎవరైనా వెళ్తే ఈ లోపల దొంగ ఓట్లు వేసేస్తారు వాళ్ళు. అవును, వేసేస్తారు. అటువంటి జరుగుతున్నాయి. దీనికి ఎవరు వచ్చి ఇక్కడ సర్వే చేస్తున్నారు? ఇప్పుడు మీరు ఇక్కడ స్థానికులే కదా. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎప్పుడు వచ్చి ఈ అపార్ట్మెంట్లో ఈ పేరు గల వాళ్ళు ఉన్నారా అని అడిగింది లేదు, చేసింది లేదు. మరి ఆ పేరు అందులో రాసేసారంటే మరి ఎట్లా రాశారంటే అంటే ఈ చుట్టుపక్కల వాళ్ళు వచ్చేసి ఏదో నెంబర్ ఈ నిలయం పేరు రాసేసి సంస్కృతి నిలయం రాసేసి దీంట్లో ఉన్నా లేకపోయినా దాంట్లో కాపురం ఉంటున్నారని చెప్పేసి సృష్టించేసి ఏదో డోర్ నెంబర్ కావాలని చెప్పి డోర్ నెంబర్ వేసేసి ఓట్లు రాసుకున్నారు. రేపొద్దున ఇదే ఓట్లు వాళ్ళు రేపొద్దున పబ్లిక్ ఓటు ఎత్తకి వెళ్ళినప్పుడు ఆ ఓట్లకి ఇచ్చే డబ్బులు కూడా వాళ్ళే తీసేసుకుంటారు. సార్, మీరు ఇప్పుడు నిజాయితీ నీతిగా మీరు ఇక్కడ ఉంటున్నారు. మరి మీ పరిస్థితి ఏంది? అంటే ఈ డోర్ నంబర్ పైన కావచ్చు, లేకుంటే ఈ అపార్ట్మెంట్లో కూడా సేమ్ అడ్రస్ తోటి ఇంకొక ఆయన కూడా ఇక్కడ ఓటు నాకు ఉంది అని చెప్పేసి వచ్చిండే అనుకో, మీ ఇంటి పేరు మీద మీ అడ్రస్ మీద వచ్చిండే అనుకో, మరి ఏంది పరిస్థితి? అన్నీ మేము రిపోర్ట్ చేసి వాళ్ళ అప్ చెప్తాం. ఇతను ఎవరు ఇక్కడ లేడండి, దొంగ డోర్ నెంబర్తో వచ్చాడని చెప్పేసి కంప్లైంట్ పెట్టి వాళ్ళకి అప్ చెప్పాలి మేము. అంతే. సో ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో ఇప్పటి వరకు కూడా ఓటు ఉందా లేదా అని చెప్పేసి కూడా ఏ నాయకులు కావచ్చు, లేకుంటే అధికారులు కావచ్చు, కానీ మిమ్మల్ని సందర్శించి మీ పేర్లు మీరు రాసుకపోవడం అనేది అయితే జరగలేదు కదా? ఏం లేదండి. మా అమ్మాయికి మా అల్లు గారికి ఉంది, అది ఖైరతాబాద్లో ఉంది ఓట్లు. అంతే. రైట్. ఇక్కడ 50% పైగా ఏపీకి సంబంధించిన వాళ్ళే ఉంటారు ఈ ఏరియాలో మొత్తం శ్రీనగర్. అవును. సో మరి ఇక్కడ ఇలాంటి దొంగ ఓట్లు చేస్తుంటే, ఇట్లా దొంగ ఓట్లు సృష్టిస్తుంటే దీని అంతటి కారణం అంటే ఏ పార్టీ అనుకోవాలి మరి? ఏ పార్టీ ఓడిపోతాను భయంతో ఏదో పార్టీ చేసుకుంటుంది. అంతేనా? అంతే అనుకోవాలి. అంటే ప్రతిపక్షం గట్టిగా ఉండి మాత్రం ఇక్కడ కాంప్లీట్ చేయడం అనేది జరిగింది. మనం చెప్పలేము. ఇలా నెగ్గుద్ది అనుకున్న పార్టీ ఓడిపోద్ది అనుకున్న పార్టీ నెగ్గుద్ది. అదేంటి వాళ్ళు వ్యక్తిగతంగా జనంలో ఆడే ఉంటాయి. వాళ్ళు ఎటువంటి వాళ్ళు శుభ్రంగా పరిపాలిస్తారా లేదా, చక్కగా చేస్తారా లేదని అనుకున్న వాళ్ళు వాళ్ళ మనసులో ఉండిపోతే వాళ్ళకి ఎవరికైనా ఓటు వాళ్ళ నిర్ణయాలు ఉంటుంది వాళ్ళకి. ఇవన్నీ ఏంటి తప్పుడు పనులు అన్నీ జనాలను మభ్య పెడతానికి, వాళ్ళ నాయకులు మభ్య పెడతాకే వాళ్ళ దగ్గర ఉన్న దందా వాళ్ళు చేసే పనులు అన్నీ. ఓకే, రైట్. ఇప్పుడు రాజ్యాంగాన్ని కూని చేస్తున్నట్లన్నా ఇలాంటి సమానంగా కూని చేస్తున్నట్టే మనం లెక్కేస్తాను. అసలు ఏమీ లేకుండా, ఆధారం లేకుండా, ఎంక్వైరీ లేకుండా దానికి సంబంధించిన ఆఫీసర్లు ఈ ఓటింగ్ ఈ బుక్లో ఎలా ఇచ్చారు, పేర్లు ఎలా వచ్చినాయి, అది అక్కడి నుంచి రావాలి. అంతా వాళ్ళు చేసుకోవాలి. ఆ పని అంతా వాళ్ళని ముందు కంట్రోల్ చేయాలి. అంటే ఆల్రెడీ క్లియర్గా వీళ్ళ పేర్లతో సహా ఇలా బొమ్మలతో సహా కూడా ఇక్కడ ఉన్నాయి. సో మరి ఇలాంటి వారిపైన చట్టరీత్యంగా ఎలాంటి కేసులు కావాల్సి ఉంటుంది? ఇలా అరెస్ట్ చేసి లోపల వేయాలి అంతే. లెక్క అంతా అదే చేయాలి. మరి ఆ ఇంట్లో లేరు వీళ్ళు, ఆ డోర్ నెంబర్ వచ్చింది, ఆ డోర్ నెంబర్ వాళ్ళది కాదు, వాళ్ళకి సంబంధం లేదు. ఓకే, కానీ మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి వచ్చి డోర్ నెంబర్ అంటే లేదు రేపు సమాధానం ఉండదు వాళ్ళకి. దాదాపుగా ఈ జూబ్లీస్ ఏరియాలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎంతమంది ఉంటారు? ఐడియా లేదన్న. ఎందుకంటే మాది ఇక్కడ లోకల్. అంటే మీకు ఇక్కడ ఓటు ఉందా? లేదు. కానీ మీ ఇంటి పేరుతోటి, మీ అపార్ట్మెంట్ పేరుతోటి అయితే ఇక్కడ ఓటర్ లిస్టులో అయితే పేరు అయితే ఉందా? లేదు, అది కూడా లేదు. అది కూడా లేదు. నా మీది కాదు, ఎవరే ఉన్నాయి మరి. మరి ఎవరి పేరు ముందు మాది 5th ఫ్లోర్. మాది 5th ఫ్లోర్ 502 మాది. 502. సో ఓకే, రైట్ సార్. ఇది పరిస్థితి. అంటే ఇప్పుడు మనకు స్థానికులు చెప్తున్నారు కదా, ఇక్కడ నిజమైన వాళ్ళం మేము, ఖచ్చితమైన వాళ్ళం మేము, ఇక్కడ ఏపీ నుంచి వచ్చి ఇక్కడ మేము ఇల్లు తీసుకున్నమాట వాస్తవమే, ఇక్కడ ఉంటున్నాం. కానీ మా అపార్ట్మెంట్ను బదలాం చేయడానికే కొంతమంది అంటే ఓడిపోతున్నామని కొన్ని పార్టీలకు సంబంధించిన నాయకులే కావచ్చు, బడా నాయకులే ఇలాంటి పన్నాగం చేస్తున్నారు. ఇప్పుడు లేని వాళ్ళను ఇప్పుడు మా అపార్ట్మెంట్ పేరు పెట్టడం ఏంది, నా ఇంటి పేరు కూడా అంటే నా ప్లాట్ నంబర్ పేరు కూడా ఇక్కడ ఉండవచ్చు,
అని చెప్పేసి ఇక్కడ ఆయన చెప్తున్నాడు. సో కానీ మాకైతే ఇక్కడ ఓటు లేదు, నీతి నిజాయితీతో గెలవాలి, ప్రజాస్వామ్యంలో ఇలాంటి పాటుపడిన వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఆయన డిమాండ్ చేయడం అనేది జరిగింది. అంటే దాదాపుగా ఈ అపార్ట్మెంట్లో 15 ప్లాట్లు ఉంటాయి. అంటే 100 దగ్గర అంటే 80 నుంచి 70, 80, 100 లోపు ఇక్కడ జనాలు ఉంటారు. కానీ ఇక్కడ ఈ 48 మంది ఎక్కడికి వెళ్ళి వచ్చారు? ఇక్కడ ఉన్న వాళ్ళు నీతి నిజాయితీకి సంబంధించిన వాళ్ళు, ఖచ్చితమైన వాళ్ళు అయితే ఈ అపార్ట్మెంట్లో ఎవరైతే ఇల్లు తీసుకున్నారో వాళ్ళైతే కాదు. ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ కొంతమంది కోట్లు ఉన్నాయి, కొంతమంది ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. బట్ కానీ ఇక్కడ ఈ 48 మంది ఎక్కడి నుంచి వచ్చారు, ఈ 46 మంది ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళకి అంతు చిక్కడం లేదు. మా అపార్ట్మెంట్ను ఒక్కటేసారిగా ఈ రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం ఇది ఎంతో సంచలనం సృష్టిస్తున్నది. ఎవరు చూసినా ప్రతి మీడియా వాళ్ళు ఇక్కడ వచ్చేసి మనల్ని అడగడం అనేది జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు అంటున్నారు. ఇలాంటి వారిపైన అంటే ఈ ఓటు ఎవరు సృష్టించారు, ఎన్నికల కమిషన్ ఎట్లా పర్మిషన్ ఇచ్చింది, ఎట్లా ఈ ఓటు హక్కు వచ్చింది, ఈయన ఎవరు, వీళ్ళందరూ ఈ ఓటర్ లిస్టు ప్రతిపక్షం తీసింది కాబట్టి వీళ్ళందరిపైన చట్టరీత్యంగా చర్యలు తీసుకోవాలి, ఇలాంటి వాళ్ళపైన కేసులు పెట్టాలి, వీళ్ళని జైళ్ళకు పంపేయాలి. అప్పుడే సక్రమంగా ఎన్నికలు నడుస్తాయి. అంటే బాబాసాహెబ్ కల్పించిన ఓటు హక్కును ఈ విధంగా దుర్వినియోగం చేసుకోవడం ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి ఇక్కడ ఆయన చెప్పడం అనేది అయితే జరుగుతున్నది. ఇలాంటి వాళ్లకు అంటే ప్రజలు బుద్ధి చెప్తారు. ప్రజలు దొంగ ఓట్లు వేసి ఓట్లు రికింగ్ చేస్తే మాత్రం కాదు, ఎవరైతే ప్రజల మనసులో ఉంటారో, ప్రజలను ఎవరైతే గెలుచుకుంటారో, ఎవరి పైన ప్రజలకు ప్రేమ ఉంటుందో అలాంటి నాయకునికి మాత్రమే ఓటు వేసే ఆస్కారం ప్రజలది ఉంటుంది. ఇలాంటి ఓట్లు ఎన్ని సృష్టించినా ఓడిపోతామనే భయంతో ఎవరు చేసినా, అక్కడ బీఆర్ఎస్ఏ కావచ్చు, ఇక్కడ కాంగ్రెసే కావచ్చు, అక్కడ బీజేపీ కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, అనేక ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా కావచ్చు, ఎవరు చేసినా అప్పటికైనా వాళ్ళపైన చట్టరీత్యంగా చర్యలు తీసుకోవాల్సిందే. వాళ్ళ అభిమానం ఉన్న వాళ్ళకు మాత్రం ఓట్లు వేస్తారు. కానీ ఇలాంటి వాళ్ళు వచ్చేసి ఏదో ఆధార్ కార్డు నంబర్ లేకుండానే ఏదో తూతు మంత్రంగా వచ్చి ఇక్కడ ఓట్లు వేసి వాళ్ళ డబ్బులు కూడా అంటే ఈ అపార్ట్మెంట్ పేరు చెప్పి కొన్ని వేల డబ్బులు కొల్లగొడుతున్నట్లే ఈ ఎలక్షన్లు అని చెప్పేసి మాకు అర్థమవుతుంది అని చెప్పేసి ఇక్కడ ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఇలాంటి వారిపైన ప్రభుత్వం కావచ్చు, ఎన్నికల కమిషన్ కావచ్చు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అంటున్నారు. అదే నా పేరు కానీ లేకుండా మా అపార్ట్మెంట్ పేరు తీసుకుంటే మేము కూడా కేసు పెట్టే ఆస్కారం ఉంది, కేసు తప్పనిసరిగా పెడతాము. ఇంత సంచలనం జరుగుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెక్కలు కొట్టినప్పుడు మేము ఎందుకు వదిలిపెడతామని చెప్పేసి కూడా ఖండిగా ఆయన చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో, హరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.